హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల ఆహ్, వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్ట సవరణ గురించిన అతి ముఖ్యమైన సమాచారం అయితే అందుబాటులోకొచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయ సుప్రీం కోర్టులో 23 జనవరి 2026న జరిగిన పరిణామాలను గమనిస్తే పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ కీలక మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఎస్30 పెన్షన్ అసోసియేషన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ మరియు అనేక పెన్షనర్ల సంఘాల సమాహారమైనటువంటి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ వేసిన కేసులు విచారణకు వచ్చాయి. అయితే ఈ కేసులను లోతుగా పరిశీలించడానికి ఒక రెగ్యులర్ బెంచ్ అవసరమని భావించి విచారణను వాయిదా వేశారు. అసలు ఈ రెగ్యులర్ బెంచ్ అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో మనము చాలా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వివాదానికి మూల బీజం 29 మార్చ్ 2025న పడింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ చట్టానికి ఒక అనూహ్యమైన సవరణను తీసుకొచ్చింది. దీనికి వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే పేరు పెట్టారు. మరి ఈ కొత్త చట్టం ప్రకారం 1972 నుండి పెన్షన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా ఏ కోర్టులోనూ సవాలు చేసే అధికారం పెన్షనర్లకు ఉండదు. ఇది పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాలరాయటమేనని మేధావుల అభిప్రాయం. అంతేకాకుండా ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తేదీని బట్టి మాత్రమే అతని పెన్షన్ నిర్ణయించబడుతుందని పాత పెన్షనర్లకు అంటే గతంలో పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ పెంచాలా లేదా అనే అంశంపై పూర్తి అధికారం ప్రభుత్వం దగ్గరే ఉంటుందని ఈ చట్టం చెబుతోంది. అంటే కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేవని ప్రభుత్వం ఒక కవచాన్ని నిర్మించుకుంది. మరో ఆందోళన విషయం ఏమిటంటే 8వ పే కమిషన్ చర్చల సమయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పార్లమెంట్‌లో పెన్షనర్ల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం ఎక్కడా పెన్షన్ రివిజన్ అనే పదాన్ని వాడకుండా చాలా జాగ్రత్తగా పడుతోంది. దానికి బదులుగా పెన్షన్ పే రూల్స్ చట్టం చేసే సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయని తేల్చి చెబుతోంది. దీనివల్ల భవిష్యత్తులో పెన్షన్ పెంపు అనేది ఒక హక్కుగా కాకుండా ప్రభుత్వం ఇచ్చే భిక్షగా మారిపోయే ప్రమాదం ఉందని పెన్షనర్లు భయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 29 మార్చి 2025న ఈ చట్టం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి రాగానే ఎస్30 పెన్షన్ అసోసియేషన్ వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 19 మే 2025న సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఎస్30 అసోసియేషన్ వారు తమ పిటిషన్‌లో ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. ఈ కేసు తేలే వరకు ఆ కొత్త చట్టం అమలు కాకుండా ఇంటీరియం రిలీఫ్ అంటే మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 23 మే 2025న దీనిని అడ్మిట్ చేసుకుంది. ఆ తర్వాత న్యాయ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు అంటే పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మరియు ఆర్థిక శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ శాఖలన్నీ తమ విచారణ ఇవ్వటానికి కోర్టు 8 వారాల సమయం ఇచ్చింది. దీని ప్రకారం 30 జూలై 2025న పెన్షన్ సంక్షేమ శాఖ తన రిప్లై దాఖలు చేసింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ వరుసగా 4 ఆగస్టు 2025, 23 సెప్టెంబర్ 2025, 17 నవంబర్ 2025 తేదీలలో జరిగింది. కోర్టు విచారణలో ప్రతివాదులుగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం తరపు న్యాయవాది ఒక వింతైన వాదన చేశారు. పెన్షన్ శాఖ దాఖలు చేసిన రిప్లైలోనే మిగిలిన అన్ని శాఖలు అంటే డీఓపీటీ, ఆర్థిక శాఖ సమాధానంగా పరిగణించాలని కోరారు. అంటే ప్రతి శాఖ విడివిడిగా సమాధానం చెప్పకుండా ఒకే సమాధానంతో సరిపెట్టాలని చూశారు. దీనికి స్పందిస్తూ ఎస్30 అసోసియేషన్ వారు
19 సెప్టెంబర్ 2025న రీజాయిండర్ దాఖలు చేశారు. రీజాయిండర్ అంటే ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేదా తప్పుడు వాదనను తిప్పికొడుతూ బాధితులు ఇచ్చే బలమైన వివరణ. ఈ చట్టం అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని ఇందులో పేర్కొన్నారు. ఈలోగా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండి రిటైర్ అయిన ఐపీఎస్ అధికారుల ఫారం కూడా 4 నవంబర్ 2025న ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేసింది. పెన్షన్ అనేది ప్రతిఫలం కాదు, అది ఒక ఆస్తి హక్కు అని వారు వాదించారు. సుప్రీంకోర్టు ఈ 2 పిటిషన్లు కలిపి విచారిస్తామని ప్రకటించింది. అలాగే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ వారు కూడా తమ నిరసనను కోర్టులో నమోదు చేస్తూ పిటిషన్ వేశారు. నిన్న అంటే మనకు 23 జనవరి 2026న ఈ 3 పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణకు రావాల్సి ఉంది. కానీ కేసు తీవ్రతను బట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ బెంచ్ ఈ కేసును విచారించాలో నిర్ణయిస్తారని, ఆ తర్వాత రెగ్యులర్ విచారణ జరుగుతుందని ఆదేశాలు వచ్చాయి. మొదటగా ఈ కేసు జనవరి 30, 2026న విచారణకు వస్తుందని సుప్రీంకోర్టు నోటీస్‌లో కనిపించింది నోటిఫికేషన్‌లో. కానీ తర్వాత ఆ తేదీని తొలగించి రెగ్యులర్ డైరీ డైలీ ఆర్డర్ షీట్‌లో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధారణంగా ఒక కేసు అడ్మిట్ చేసిన బెంచ్ విచారించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బెంచ్ మార్పు జరగడం అనేది న్యాయపరంగా కొంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. దీనిపై లీగల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా కోర్టు పరిపాలనా నిర్ణయమని, దీనిని మనం ప్రశ్నించలేమని తెలిసింది. మరి ఈ కేసులో భాగంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేకే ఖాన్ గారితో చర్చించినప్పుడు ఆయన కూడా ఈ చట్టం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌కు ఇప్పటికే పెన్షనర్ల సంఘాలు బలమైన రీజాయిండర్ ఇచ్చాయి. ఎస్30, ఐపీఎస్ అసోసియేషన్ అలాగే ఎన్సీసీపీఏ ఈ 3 వర్గాల న్యాయవాదులు ఇప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఒకరి దగ్గర ఉన్న సమాచారం మరొకరితో పంచుకుంటూ ప్రభుత్వ వాదనలను ఎలా తిప్పికొట్టాలో వ్యూహ రచన అయితే చేస్తూ ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ తీర్పు వారి శేష జీవితాన్ని ఆర్థిక భరోసా ఇస్తుందా? మరి వారి శేష జీవితానికి ఇస్తుందా లేదా అని అయితే నిర్ణయిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి పెన్షన్ సవరణ చట్టం గురించి అంటే ఎస్30 కేసు గురించినటువంటి తాజా అప్డేటు. సో దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అయితే మన ఛానల్‌లో తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.